బాగుంది. ఎవరు? మా అమ్మాయా? కాదక్క, కళ్యాణి కూడా ఇక్కడుంటే బాగుండేది కదా అని. ఓ, అంటే నీకు పరిచయం చేసేవాడినక్క. నీ పేరు? కళ్యాణి. ఓహో, నేను అబద్ధం ఆడాను కదా, నువ్వు కూడా అబద్ధం ఆడతావా? కానీ చెప్తా. నాకు కాబోయే భార్య నీ కూతురే. అంటే అంటే నువ్వు నాకు అక్కువైనప్పుడు నేను చేసుకోబోయే అమ్మాయి కూడా నీ కూతురే అవుతుంది కదా. ఓ, ఓకే ఓకే, అలా అంటావా? తమ్ముడు, నీ కళ్యాణి ఎక్కడుందో చూడు. అమ్మా తులసి, మా తమ్ముడు కళ్యాణి అనే అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడట. తను ఈ పెళ్లిలోనే ఉందట. మా తమ్ముడు ఆ అమ్మాయిని చూపించగాని నువ్వు నేను మాట్లాడి పెళ్లి కొప్పించాలి. మీరు ఊ అన్నారనుకోండి, పెళ్లి కూడా అయిపోతుంది. అమ్మా, మనకెందుకు అవన్నీ? పక్క వాళ్ళ విషయాలు మనకెందుకు చెప్పు. నన్ను అక్క అని పిలిచిన తమ్ముడు నా తమ్ముడు. అక్క, నువ్వు సూపర్ అక్క. తమ్ముడు, ఆ అమ్మాయి వివరాలన్నీ మా తులసికివ్వు, తను మాట్లాడుతుంది. సరే అక్క, సరే. అక్క, ఈ పెళ్లిలోనే నా పెళ్లి మాటలు కూడా అయిపోవాలి. ఇదిగో లక్ష్మి, ఒకసారి ఇలారా. వస్తున్నానండి. తమ్ముడు, మళ్ళీ వస్తాను. సరే అక్క, నువ్వు వెళ్ళు. వస్తున్నాను. ఏంటి ముగ్గేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. అంటే నువ్వు నా మరదలివి కదా,